ఉదయగిరి హాస్పిటల్లో ఉన్నాం. ఇది సిహెచ్సి హాస్పిటల్. ఇది 50 బెడెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ. ఇది మనం యాజ్ ఎ చైర్పర్సన్గా నేను, తర్వాత మనకి ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు కమ్యూనిటీ నుంచి. మన ఎక్స్ జెడ్పీటీసీ జ్యోతి గారు కానీ, అలాగే భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు రాలేదు. అలాగే మన హాస్పిటల్ ఇన్ఛార్జి డాక్టర్ అనీషా గారు, మన ఎండిఓ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ భయన్న గారు కానీ, రియాజ్ గారు కానీ, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా వచ్చున్నారు ఇక్కడికి. ముందుగా మేము స్టాఫ్ తోటే, తర్వాత మన డాక్టర్ గారితో, కొంతమందితో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది కమిటీ మెంబర్స్ ఫస్ట్ రివ్యూ మీటింగ్. ఇది మెంబర్స్ ఫామ్ అయ్యాక వాళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళ బడ్జెట్, దాని గురించి డిస్కషను, తర్వాత కొత్త హాస్పిటల్ గురించి కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన జునైన్ బాషా గారు మన లోకల్ నాయకులు, వారు సీనియర్ కూడా ఇక్కడికి, వారు మన దృష్టికి శానిటేషన్ సమస్య ఒకటి తీసుకొచ్చారు. ఇది ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా బిల్డ్ చేసినందువల్ల, లేకపోతే ఓవర్ కెపాసిటీ అయిపోయి శానిటేషన్ ట్యాంక్స్ అయి ఓవర్ఫ్లో అయినందువల్ల ఈ టాయిలెట్ వాటర్ కానీ, శానిటేషన్ వాటర్ అంతా కూడా బయటికి లీక్ అయిపోతూ ఉంది. ఇళ్ళ రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నందువల్ల అది పెద్ద సమస్యగా తయారైంది. ఇప్పుడు అది టెంపరీగా ట్యాంక్ క్లీనప్ అది చేస్తున్నారు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయ్యి డ్రైన్స్ బయటికి వెళ్ళే ఫెసిలిటీ లేదు. దాన్ని బిల్డ్ చేయడానికి అని చెప్పి ఎండిఓ గారు యాక్షన్ ఐటమ్ తీసుకున్నారు. దాని మీద కూడా కొంత మనం దృష్టి పెట్టి సమస్యను పరిష్కారం చేసేదానికి ట్రై చేద్దాం. అలాగే ఫార్మసీలో షెల్ఫింగ్ కానీ అది సరిగా లేదు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన సమస్య ఇక్కడ ఉండేది, నేను చూసింది డాక్టర్స్ లేరు. మనకేంటంటే, నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. ఇక్కడ మనకు గైనిక్, మేల్ గైనిక్ ఒక ఆయన ఉన్నారు, ఠాగూర్ గారు. అలాగే మనకు ఫిమేల్ గైనిక్ కూడా ఉన్నారు, కానీ కొంత అటెండెన్స్ ఇబ్బంది ఉన్నట్టుంది ఇక్కడ. ఎందుకంటే ఇది ఉదయగిరి మెట్ట ప్రాంతం, పేదవాళ్ళు ఉండేది. ఉదయగిరి మండలం కూడా ఒక పక్కకు ఉంటుంది, ఇది బాగా ఒక పక్కకు ఉంటుంది. ఎక్కడ ఏ ఆపుకూర్ హాస్పిటల్కి కానీ కావాలికి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం వెళ్ళాలి. సో మనకు గైనిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది కొంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ. సరైన గైనికాలజిస్ట్ లేనందువల్ల, ఎక్కువగా రూరల్ ఉమెన్ అయినందువల్ల వాళ్ళు ఫిమేల్ గైనిక్నే కోరుకుంటారు, ఫిమేల్ గైనిక్ దగ్గరికి రావాలనుకుంటారు. కాబట్టి మనం కొంత దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మన దృష్టిలో ఉంది. ఇప్పుడు అది కూడా యాక్షన్ ఐటమ్ కింద పెట్టుకున్నాం మనం. అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా లేరు, మనకు పీడియాట్రిషియన్ కూడా లేరు ఇక్కడ. పీడియాట్రిషియన్ లేరు, జనరల్ ఫిజిషియన్ లేరు. ఎవరైనా ఒక పేషెంట్ వాకిన్ అయితే ఏదైనా ఫీవర్ ఉందనో, లేకపోతే జనరల్గా ఏదైనా ఇబ్బందులు వస్తే చూసేదానికి డాక్టర్ కూడా, జనరల్ ఫిజిషియన్ కూడా లేరు ఇక్కడ. సో కొంత డాక్టర్లు ఇబ్బంది ఉంది. మిగతా విధంగా చూస్తే స్ట్రక్చర్ బాగుంది, హాస్పిటల్ స్ట్రక్చర్ బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల ఉన్నాయి, కానీ కొంత ఎక్విప్మెంట్ అది ఇంప్రూవ్ చేసుకుంటే మనకి డాక్టర్స్ అటెండెన్స్, కొంత స్పెషాలిటీ కానీ కొంత పెంచుకోగలిగితే డెఫినెట్గా ఈ హాస్పిటల్ ఉదయగిరికి ప్రజానికానికి బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను. ఆ విధంగా మనం కొన్ని సమస్యలు అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇది మొట్టమొదటి మీటింగు. కొంత నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మనం రెక్టిఫై చేయాల్సి ఉంది. స్టాఫ్ మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, రకరకాల ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అవి కూడా మనం అడ్రస్ చేసేదానికి ముందుకెళ్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, స్టాఫ్ అందరికి కానీ, డాక్టర్ గారికి కానీ, లేకపోతే మన కమ్యూనిటీ నుంచి వచ్చిన పెద్దలకు కానీ, లీడర్స్ అందరికీ, కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం.